ఏమిటయ్యా ఏమిటయ్యా ఇది? ఆపండి, మీకే చెప్పేది. చుట్టుపక్కల ఇళ్లున్నాయి, చాలా పక్షులున్నాయి, మొత్తం ఆపండి. ఓ పెద్దాయనా, ఈడేమన్నా అణుకేంద్రం కడుతున్నావా ఏంది? సెల్ ఫోన్ టవరేగా కట్టేది. నీ సిగ్నల్ బ్రహ్మాండంగా వస్తుంది. ఎలవయ్యా బాబు. ఏంటండి బాబు? రామస్వామి, పదే పదే నీకు చెప్పానే పక్షులు చచ్చిపోతున్నాయని. నువ్వు బాధపడ్డావే, కానీ ఇప్పుడు నన్ను ఏడు చేయమంటారండి? వ్యవసాయం చూడబోతే నట్టవండి, పండిందేమో పురుగులు తిరిగిపోతున్నాయండి. పురుగుల మందు కొనలేక అప్పులు పాలయ్యానండి. అందుకు కారణం పక్షులు చనిపోవటం. పురుగుల్ని తిని అవి జీవిస్తాయి. పక్షులు అంతరించడం జరిగితే ఇంకా ఎక్కువ అవుతాయి పురుగులు. అది నాకు తెలవదండి. ఇక పొలం పనులు చేసే సత్వం నాకు లేదండి. ఇప్పటికి ఈ నేల మీద వచ్చే రాబడి ఇదేనండి. అందుకని పక్షుల్ని చంపే వాళ్ళకి స్థలాన్ని ఇస్తావటయ్యా నువ్వు? ఇక్కడ మనుషులే పస్తులతో సత్తా ఉంటే తమరు పచ్చుల సాగు గురించి మాట్లాడతారేటండి? తీసుకెంచకుండా పోండి బాబు నుంచి. Ladies and gentlemen, stop using cell phone. మీరు వాడే ప్రతి సెల్ ఫోన్ మీద పక్షుల రక్తపు మరకలున్నాయి. సేవ్ బర్డ్స్. ఒక్కొక్క సెల్ ఫోను ఒక్కో పిచ్చుక్కి శవం పెట్టవుతుంది. ఇటు రావయ్యా. సార్, ఎవరై అతను? కొట్టుకొచ్చే కస్టమర్లను డిస్టర్బ్ చేస్తూ వెళ్ళగొట్టమయ్యా. ఓకే సార్. Ladies and gentlemen, సెల్ ఫోన్ యూజ్ చేయకండి. తీసుకోండి. అయ్యో, సంబంధించిన అన్ని శాఖలకి అప్లికేషన్ పెట్టాను. ఎవ్వరూ ఏ యాక్షన్ తీసుకోలేదు. ఓహో, దీనివల్ల ఇప్పుడు పిచ్చుకలని కనిపించట్లేదంటావా? నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఇంటి చుట్టూ గుంపులు గుంపులుగా వచ్చి వాలేవి. బాగుండేది చూడటానికి. నేను వాటితో ఆడుకునేవాడిని. కొంచెం పెద్ద అయిన తర్వాత వాటిని పట్టుకుని వేపుతున్నా. ఆహా, ఎమ్మ టేస్ట్ గా ఉంటుంది. మరి కరకరలాడుతూ కోలకి పెట్టలాగా. సూపర్ సార్. ఇక పిచ్చుకలే ఉంది. సూపర్ మ్యాటర్. ఇప్పుడు ఎక్కడా దొరకటం లేదు. ఏంటయ్యా ఇది? నేను బతికించడం గురించి మాట్లాడుతుంటే మీరు చంపి తినడం గురించి మాట్లాడుతున్నారు. ఇంకేం చేయమంటా నన్ను? కావాలంటే పిచ్చుకలకు సంక్షేమ నెల ఏర్పాటు చేద్దామా? దానికి మిమ్మల్ని అధికారిగా నియమిస్తాం. మొదట మీరు హద్దు దాటి ఫ్రీక్వెన్సీ పెంచిన వాళ్ళ మొత్తం నెట్వర్క్ల మీద యాక్షన్ తీసుకోండి. ఆ, వాళ్ళ లైసెన్సుల్ని క్యాన్సిల్ చేయండి. చెప్పండి. ముందు రెగ్యులేషన్ని స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యే ఓ 2 నెట్వర్క్లకి లైసెన్స్ ఇవ్వండి. ఏంటండి మీరనేది? 130 కోట్ల మంది ఉన్న దేశం ఇది. అంతమందికి రీచ్ అవుతా చెప్పండి? అన్ని చోట్ల సిగ్నల్ అందాలిగా. మరి ఇవాళ సెల్ ఫోనే అన్నిటికీ ఆధారం. గంట సేపు సెల్ ఫోన్ లేకపోతే లోకం ఆగిపోతుంది తెలుసా మీకు? ఇవాళ సెల్ ఫోన్ వల్ల ఎంత టైం మిగులుతోంది, ఎన్ని వ్యాపారాలు పెరిగినాయి, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి. ఎవడైనా ఆకలిని చేయి నరుక్కుని వండుకు తింటాడా? పక్షుల్ని హింసిస్తూ మనం ఎదిగా అనుకోవడము అటువంటిదే. ఓ 30 గ్రాముల పిచ్చుక మనతో కలిసి జీవించలేకపోతే మనదేం ఎదుగుదల, ఏం టెక్నాలజీ? ఇండియా కన్నా పెద్ద దేశం అమెరికా. అక్కడ కేవలం 4-5 నెట్వర్క్లే. ప్రపంచంలోనే జనాభా ఎక్కువగా ఉన్న దేశం చైనా. అక్కడ 3 నెట్వర్క్లు. ఇక్కడ 10కి మించి. అందరి దగ్గర తీసుకొని నిబంధనలు పాటించకుండా అనుమతులిస్తున్నారు మీరు.
ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నావు? చదువుకున్న వాళ్ళ ఉన్నావు? పెద్ద మనిషిని రాణిస్తే రాజకీయం మాట్లాడతావా? సరే, నేను రాజకీయం మాట్లాడతాను. అన్ని చట్ట నిబంధనలకు లోబడే జరుగుతున్నాయని తెలుసుకోండి. అంతర్జాతీయ నిబంధనలు కూడా మేము పాటిస్తూనే సెల్ ఫోన్ సర్వీస్ ని అందిస్తున్నాం. ఇంకా డౌట్ ఉంటే వెళ్ళి కోర్టులో కేసు పెట్టు. పోవాయా? వచ్చాడు పెద్ద. కోప్పడకుండా నేను చెప్పేది కొంచెం. అదే ఎంతసేపు విన్నానుగా. పో కోర్టుకు పో. ఎదురు చూస్తూ ఉండు, ఓ మంచి తీర్పు వస్తుంది. పోవాయా? బియ్యమేమో జనాలు కలవమంటాడు, కలిస్తేనేమో ఇలాంటి వాడు తగులుకుంటాడు. చూసి పంపాలి. ఇవాళ కోర్టు నుంచి రేడియేషన్ ఫ్రీక్వెన్సీని చెక్ చేయడానికి వస్తారు. జాగ్రత్త. ఓకే సార్. అన్నీ పరిశీలించిన పిమ్మట అవసరమైనంత లెవెల్లోనే కంపన తరంగాలు అమర్చబడ్డాయని నిర్ధారణ అయింది. మరియు సెల్ ఫోన్ తరంగాల వల్ల పక్షులు బాధించబడతాయని అపాయమని సాంకేతిక పరంగా నిరూపించబడలేదు. అందుచేత పక్షిరాజు గారి ఆరోపణని కోర్టు తిరస్కరించడమైనది. పక్షిరాజా, మీరన్నది న్యాయమే, కానీ మనుషుల్ని చంపడం తప్పు. నిర్దాక్షిణ్యంగా పక్షుల్ని చంపడం తప్పు కాదంటావా? మనుషుల ప్రాణాలకి ఒక విలువ, పక్షుల ప్రాణాలకి మరో విలువ. ఎవరో కొంతమంది చేసిన తప్పుకి అమాయక ప్రజలను చంపుతారెందుకు? ఎవరమాయకులు? సెల్ ఫోన్ వాడుతున్న అందరూ హంతకులే. ఎన్నెన్నో గడపలెక్కాను, చేతులు జోడించి దండం పెట్టాను. సెల్ ఫోన్ వాడొద్దని కాళ్ళు పట్టుకుని వేడుకున్నాను. ఒక్కడు కూడా నా మాట వినలేదు. మ్యాటర్ మొత్తం న్యూస్ పేపర్లో చదువుతారు, టీవీలో చూస్తారు. చూశాక తప్పిగా సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల పక్షులు చేస్తున్నాయా కదా? అయ్యో జీవాలు. ఇలా ఓ 5 నిమిషాలు చూసిన దాన్ని, చదివిన ఆర్టికల్స్ ని, వీడియో క్లిప్స్ ని వాట్సాప్ లో, ఫేస్బుక్ లో షేర్ చేసుకుని సానుభూతి ఒలికిచ్చి బాధ్యత తీరిందని చేతులు దులుపుకుంటారు. మళ్ళీ ఫోన్ చెవిలో పెట్టుకుని వాగుతూనే ఉంటారు. కుంకలు వదిలిపెట్టను. సెల్ ఫోన్ వాడే ఏ ఒక్కడిని వదలను. వెయిట్ అండ్ సీ. ఇక మనుషులకి సెల్ ఫోనే యమపాసం. సెల్ ఫోన్ చూడగానే మరణ భయంతో చెల్లా చెదరవుతారు చూడు. పక్షి, నీ కథ పూర్తయిపోయింది. వెళ్ళి బస్సులో ఎక్కు.